మమ్మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి అని అడిగింది మా అమ్మాయి. సో మా అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో నేను తనకి ఫస్ట్ పాయింట్ చెప్పాను, నాన్న ఫస్ట్ మనం సేవింగ్ అండ్ దెన్ స్పెండింగ్ అన్నది చెయ్యాలి. ఫస్ట్ వచ్చినది ఏవైతే మన దగ్గర డబ్బులు ఉన్నాయో వాటిని మనం సేవింగ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. వాటిని ఒక ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. లైక్ శాలరీ వచ్చింది అనుకోండి, శాలరీ వస్తే ఫస్ట్ వచ్చిన అమౌంట్లోని ఒక 10% 15% ఆఫ్ యువర్ శాలరీ మనం ఇన్వెస్ట్ చేసేయాలి అనమాట. అండ్ దెన్ ఏదైతే మనకి లెఫ్ట్ ఓవర్ ఉన్నారో దాన్ని మనం స్పెండ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్. సెకండ్ది, మనం షాప్స్లో వాటిలో చూస్తూ ఉంటాం, బై నౌ పే లేటర్ అంటారు, లేదా 1+1 అన్న ఆఫర్లు ఉంటాయి. సో ఈ బై నౌ పే లేటర్ అన్నది కూడా చాలా పెద్ద మనకి డిస్అడ్వాంటేజ్ అనమాట. సో మనం అలాగే చేయకూడదు. మనకి ఏదైనా నచ్చింది అంటే దాని కాస్ట్ ఎంత, ఓకే, సో దానికోసం అనేసి మనం మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఆ వస్తువుని మనం క్యాష్ ఇచ్చి కొనుక్కోవచ్చు. లైక్ ఇప్పుడు నాకు ఐఫోన్ కావాలి, సో నేను ఐఫోన్ ఈరోజు వెళ్ళి కొనుక్కోవచ్చు ఈఎంఐలోని. కానీ ఆ ఈఎంఐ అంతా పే అయ్యే లోపల నాకు మళ్ళీ కొత్త మోడల్ వచ్చేస్తుంది ఐఫోన్ది. అదే కనుక ఈ రోజు నుంచి నేను మనీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం దాచుకోవడం స్టార్ట్ చేసాను అనుకోండి ఆ ఫోన్ కోసం అనేసి, నేను కొనుక్కునే టైంకి లేటెస్ట్ది వస్తుంది. సో అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. కొంచెం నేను పేషెన్స్గా ఉంటే నాకు ఒక అడ్వాన్స్డ్ నాకు ఆ మోడల్లోని ఫోన్ వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్. దీన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటాము.